సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా గ్రహాల తాలూకు బలం చాలా ఎక్కువగా ఉన్నది. రవి షష్ఠ స్థానమందు యోగిస్తున్నారు, గురుడు సప్తమ స్థానమందు యోగిస్తున్నారు, బుధ శుక్రులు పంచమ స్థానమందు యోగిస్తున్నారు, అర్ధాష్టమ స్థానమందు గ్రహాలేమీ లేవు. అలాగే లాభస్థాన స్థిత చంద్రుడితోటి వారం ప్రారంభమవుతోంది. గోచారంలో ఆల్మోస్ట్ ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఇది చాలా గోల్డెన్ టైం అనే చెప్పవచ్చును. ఎందుకంటే గోచారవశాత్తు గత కొద్ది కాలంగా చాలా ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారు. మరి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యత వల్ల ఏమవుతుంది? మానసిక ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అనగా ఏ పని ప్రారంభించినా ముందుకు వెళ్ళక బద్ధకంతోటో లేకపోతే ఇంకో దానితోటో వాయిదా వేసుకుంటూ వెళుతున్నటువంటి పనులపై శ్రద్ధ పెడతారు. పనుల్లో జాప్యం చాలా తక్కువగా ఉంటుంది. పనులన్నీ ముందుకెళ్తాయి. దానివల్ల కొంత మార్గం సుగమం అవుతుంది, మీరు ఎదగడానికనో లేకపోతే మీ దినచర్యలకనో వాటికనో. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత అభివృద్ధి చెందడం, ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండడం. అంటే ఎముకల వల్ల ఏదైనా ఈ చెయ్యి వేలుకి ఎముకో కాలుకి ఎముకో విరగడమో లేకపోతే ఏదైనా దెబ్బలు తగలడం ఈ గతంలో ఉంటే వాటికి సంబంధించినటువంటి రికవరీ చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎందుకంటే రవి ఎముకలకి కారకుడు కదా. ఆ ఇబ్బందులు ఆ దెబ్బలు తగులుతూ ఉంటాయి గత 2 నెలలుగా. దాని నుండి రికవరీ అవుతారు. ఏదైనా చేతికి కాళ్ళకి సిమెంట్ కట్టలేసిన అవన్నీ కూడా తొలగించేసి చక్కగా మరలా పూర్వపు స్థితిని పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, బుద్ధి చాంచల్యం తక్కువగా ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మేధస్సు బాగా పనిచేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు. ఆర్థికంగా కొంత మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. నచ్చినటువంటి ఉద్యోగంలో చేరగలుగుతారు. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా ఈ వృశ్చిక రాశి వారి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి మంచిగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి తోడు జాతకం అనుకూలించితే కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.